brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మూవింగ్ ఆన్. పెట్రోల్ డీజిల్ కావాలంటే మనం పెట్రోల్ బంక్కి వెళతాం. భవిష్యత్తులో మంచినీళ్లు కావాలంటే కూడా వాటర్ బంక్స్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు పర్యావరణవేత్తలు. పెట్రోల్ బంక్స్ లాగా వాటర్ బంక్స్, ఈ పేరు వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా అతిశయోక్తిగా ఉన్నా అది రాబోయే నీటి కష్టాలకు సంకేతంగా చూడాల్సి ఉంటుంది. అసలు ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది చూద్దాం. దేశంలో 90% చెరువులు కనుమరుగైపోయాయట. 25 లక్షల నుంచి 2 లక్షలకు పడిపోయాయట చెరువుల సంఖ్య. 1950లో తలసరి నీటి లభ్యత 5000 క్యూబిక్ మీటర్లుంటే అది ఇప్పుడు 1200 క్యూబిక్ మీటర్లకు పడిపోయింది. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, సహజ నీటి వనరులు తగ్గిపోవడము, వాటి అసమర్థ నిర్వహణ వీటన్నిటికీ కారణం అంటున్నారు నిపుణులు. అతి ఖరీదైన వస్తువుగా ఈ మంచి నీళ్లు మారబోతున్నాయని, భవిష్యత్తులో వాటర్ బంకుల్లో నీళ్లు కొనుక్కునే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ కారణాల వల్ల చెప్తున్నారు. ఇక వాన నీటిని ఒడిసి పట్టలేకపోతూ ఉండడంతోనే ఇలాంటి డేంజర్ బెల్స్ మోగించాల్సి వస్తుంది అంటున్నారు. వాన నీటి పరిరక్షణతో పాటు చెరువుల పునరుద్ధరణ జరగాలి అంటున్నారు వాళ్ళు. అలాగే వాటర్ రీసైక్లింగ్ కూడా పెద్ద ఎత్తున చేపట్టాలంటున్నారు. ఇక పట్టణాలు కాంక్రీట్ జంగిల్స్గా మారిపోతున్నాయి. దేశవ్యాప్తంగా పట్టణ జనాభా పెరుగుతోంది. దీంతో నీటి అవసరాలు పెరిగిపోతున్నాయి. భూగర్భ జలాల్ని ఎడాపెడా వాడేయడంతో అవి పాతాళానికి పడిపోయాయి. వీటన్నిటికీ సరైన సొల్యూషన్ చూపించకపోతే భవిష్యత్తులో నీటి చుక్క కోసం యుద్ధాలు తప్పవంటున్నారు ఎక్స్పర్ట్స్. గతంలో బోర్లు వేసే కొద్ది లోపలలోనే నీళ్లు పడిపోయాయి. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో 2000 నుంచి 3000 అడుగుల లోతు వరకు బోర్లు వేయాల్సి వస్తుందంటున్నారు పర్యావరణవేత్తలు. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల కింద 200 ఫీట్లు లేకపోతే 300 ఫీట్లు మ్యాక్సిమం బోర్వెల్ ఉండేది. ఇప్పుడు 1500 అబోవ్ పోతున్నాము, అయినా వాటర్ లేదు. సో గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే లేదో లోపల నుంచి హీట్ వస్తుంది, అర్బన్ హీట్ వస్తుంది. అది 2 రకాలుగా ఎవాపరేషన్ ఎక్కువైపోతున్నది. సో కేవలము మనము ప్రభుత్వాన్ని ఒక బాధ్యతగా చేయకుండా, అంటే ప్రభుత్వాన్ని తప్పు అనేకుండా ప్రజలు భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్ ఇందులో. దీనికి కేవలము ప్రజలు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వం చేయాల్సిన ప్రజలకు అనుసంధానంగా అవేర్నెస్ ఇవ్వాలి. హెచ్ఎండిఏ పరిధిలో గతంలో 4000 చెరువులు ఉండేవి. వాటి వల్ల భూగర్భ జలాలు పెరిగేవి. ఇప్పుడు ఆ చెరువుల్లో చాలా వరకు కబ్జా కోరల్లో చిక్కుకొని మాయమైపోయాయి. ఆ చెరువులను పునరుద్ధరించకపోతే భవిష్యత్తులో నీటి కష్టాలు మరింత పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పటి హైదరాబాద్లో దాదాపు 500 చెరువులు, తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 4000 చెరువులు ఉండేవి. సో చెరువులో వర్షం పడినప్పుడు చెరువుల్లో నీళ్ళను ఆపుకొని దాని ద్వారా భూగర్భ జలాలను నింపుకొని అవసరం ఉన్నప్పుడు చెరువుల నీళ్ళు లేదా తర్వాత భూగర్భ జలాలు వాడేది. ఈ హైదరాబాద్ నగరం పెరిగిన కొద్దీ మనం బోర్వెల్స్ వేసుకొని నిరంతరం బోర్వెల్ నీటిని వాడుతున్నాం. ఇప్పుడు జలమండలి సరఫరా చేసేది కేవలం 20% మాత్రమే. మిగతా 70 నుంచి 80% భూగర్భ జలాలే వాడుతున్నాం. మరి ఈ చెరువులను తీసేస్తూ వస్తున్నాము. ఎక్కడెక్కడ తీసేస్తూ వచ్చినాము అక్కడ భూగర్భ జలాలు పెరగట్లేదు.